తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కాలువల ఆక్రమణలు వారి పాలిట పాపంగా మారాయి. ఎక్కడికక్కడ కాలువల ఆక్రమణలతో అటు రైతులు ఇటు పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో కాలువలు కనుమరుగవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో కనపూరు ప్రధాన కాలువ కింద మైనర్, దువ్వూరు, కనిగిరి ప్రధాన, సర్వేపల్లి కెనాళ్ల పరిధిలోని ఉప కాలువల వెడల్పు తగ్గిపోతోంది. నెల్లూరు నగరం, కొవ్వూరు పట్టణం, ముత్తుకూరు, నార్త్ రాజుపాలెం, బుచ్చి మీదుగా వెళ్లే పంట కాలువల వెడల్పు గతంతో పోలిస్తే ప్రస్తుతం తగ్గిపోయింది. కొవ్వూరు, బుచ్చి పరిధిలో 111 మైనర్ కాలువల పరిధిలో 75 కిలోమీటర్ల దూరం ఆక్రమించారు. దీంతో పంట కాలువల వెడల్పు తగ్గిపోయి 1500 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. కాలువల ఆక్రమణ వల్ల మురుగునీరు వెళ్లే పరిస్థితి లేక ఇళ్ల ముందు నిలుస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమలతో విష జ్వరాలు వస్తున్నాయన్నారు. అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని కోరుతున్నారు. ఏటి కాలువ చెరువు ఉంది, ఆ చెరువు కాలువ కానించి ఆక్రమించి ఉన్నారు. ఆక్రమించుకొని ఆ నీళ్లు కూడా రాక ఇబ్బందులు పడుతుంది. వాళ్ళు ఊడిపోయి బొత్తిగా ఊడిపోయేది అంతే. అవును, దానికి తీక కదా ఒక కాలువలు నిండిపోయేది, పొల్లిపోతుండేది. వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది. ఇప్పుడు అన్ని కొక్కిలాడి పెట్టి కాలువ శుభ్రం చేస్తే బాగుంటుంది. ఆ ఆక్రమణ తొలగియాలా, ఆ కొత్త నుంచి కొద్దాకా చెరువు కాలువ కాడి నుంచి ఇటు వచ్చేసి రైల్వే స్టేషన్ కాడికి అంతా బూడిపోయి ఉండే కాలువలో. ఇటు నీళ్లు పోకుండా వాసన గబ్బు కొట్టుకుపోతున్నాం. ఈ గబ్బులో మేము చీకటీలు దోమలతో పడలేక వస్తున్నాం. ఊరు చెరువు కింద 3 కాలువలు ఉన్నాయి. అవి ఆక్రమించడం వల్ల పూడికలు తీయలేక ఇక్కడ వాటర్ అంతా నిలిచిపోయి, ఇది గతంలో ఇక్కడ ముంపు ప్రాంతానికి కూడా గురై ఉంది. ఇక్కడ వాటర్ అంతా వచ్చి సొంత డబ్బులతో మేము ఇంటింటికి వేసుకొని చేపించుకున్నాం కాలువ. దానికి పూడ్చమని వచ్చి అర్జీ వేసి పైపు వేయించమంటే ఇప్పటివరకు ఎవ్వరూ రాలేదు. మా సాయి కూడా చూడలేదు. ఇక్కడ మేము మా పిల్లలు ఇక్కడ ఎలా నివసించాలా? మాకు ఇక్కడ కాలువలు తీసారే కానీ మళ్ళీ పూడ్చేది లేదు. దీనివల్ల పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇళ్లలో. ఆ వేస్ట్ వాటర్ అంతా ఇంట్లోకి వచ్చి పిల్లలకి ఇన్ఫెక్షన్స్, డెంగ్యూ జ్వరాలు, మలేరియా అవి వ్యాపిస్తున్నాయి ఇంట్లో. మేము అధికారులకు ఎన్ని చెప్పినా పట్టించుకోవటం లేదు. కోవూరు కాలువ పక్కనే ఉండేది. ఆ ఇళ్లలో నీళ్లు పడుతుండాయి, పూడికలే తీయటోలేదు. అడిగితే నీదా అంటున్నారు. అది నీళ్లు పోయేటట్టు కూడా మా ఇంట్లోకి వస్తుండాయి. నేనే లోడుకుంటుండా. వాన పడితే లోపలికి వచ్చేస్తాయి మొత్తం. పంట కాలువల్లో గతంలో ఆక్రమణలు జరిగాయని, కొత్తగా లేవని జలవనరుల శాఖ డీఈ పెంచలయ్య వివరణ ఇచ్చారు. రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటామన్నారు.